మన జీవిత పర్యాంతము కూడా, మన పరిపూర్ణ జీవితం అంతటిలో కూడా బాధలను విడిపించే వారు ఎవరంటే దేవుడే. చూడండి, హపటోపాయి కలిగినటువంటి వారి చేతుల్లో నుండి విడిపిస్తాడు. అదే విధంగా మన బాధలన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు. వాద్యమాడి చేతుల నుండి వారిని దేవుడు విడిపిస్తాడు. అదే విధంగా చావుకు లోనైన వారిని సైతం కూడా దేవుడు ఏం చేస్తాడండి? రాజుని విడిపించడా లేదా? మరి మనం చావుకు లోనయ్యా ఉన్నావా లేదా? మీరు జీవించుతున్నారు అనే పేరు మాత్రం మీకు ఉన్నది, కానీ మీరు మృతులే అన్నాడు. మరి మనము కూడా ఏంటి? మృతులమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికింది. అంటే చనిపోయిన వారిని సహితం, అంటే భౌతికంగా చనిపోయిన వారిని కూడా మరణం నుండి విడిపించాడు. అలనాడు లాజరుని, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనల్ని కూడా దేవుడు మరణం నుండి విడిపించడానికి